హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. అద్భుతంగా ధ్యానం చేశాము, అనంతమైన శక్తిని కూడా పొందాం మాస్టర్స్. అలానే జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకొని ఉన్న మీ అందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అలానే మన అందరి గురువైన బ్రహ్మశ్రీ పత్రిసారికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు సమర్పించుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పటి వరకు అద్భుతంగా ధ్యానం చేశామండి. ఈ రోజు అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకునే దానికి ఈ రోజు మనతో సౌభాగ్యం మేడం గారు పామూరు నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మనందరికీ తెలిసిందే, భగవద్గీతలో అనంతమైన జ్ఞానం ఉంది. రకరకాల శ్లోకాలతో ఆ జ్ఞానం అనేది జత చేర్చబడి ఉంది. అంటే భగవద్గీత అంటే మానవులకి ఒక గీత లాగా, అంటే ఒక మానవ జీవితం ఇక్కడ ఎలా అయితే జీవించాలో ఆ బోధ, మానవుడా ఇలా ఉండు అనే దానికి ఒక హెచ్చరిక లాగా ఆ జ్ఞానం అందించారు. సో ఈ రోజు మనతో మేడం భగవద్గీతలో ఏదైతే శ్లోకాలు ఉన్నాయో వాటిలతో ఒక మానవ మనుగడం అనేది ఎలా చేయాలి, ఎలా జీవించాలి అనే దాని గురించి మేడం ఒక జ్ఞానాన్ని అందించేదానికి వచ్చారు మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. నమస్తే మేడం. నమస్తే. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ఇంత అద్భుతంగా నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా మేడం. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మనందరం అసలు భగవద్గీత పత్రిజీ గారు ఏం చెప్తారంటే, భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా నేర్చుకొని దాని అర్థం తెలుసుకోవాలి. భగవద్గీత కించిత్ గీత గంగాజల లవ కణికాతీత. అంటే కొంచెం భగవద్గీతను చదివినా, కొంచెం గంగాజలం సేవించిన పైన చర్చలు ఉండవు అంటాడు సారు. అందుకని మనం భగవద్గీతని చదవాలండి, శ్లోకాలు చదవాలి. చదివి ఒక్క శ్లోకం అర్థమైనా తెలుసుకొని మనం దాన్ని మన ప్రాపంచిక జీవితంలో ఆచరణలో పెట్టాలి. కానీ కొంచెం కష్టమే. ఈ ప్రాపంచిక జీవితంలో ఇప్పుడు ఏంటంటే ఈ డబ్బు ప్రపంచం అయిపోయింది. ఈ డబ్బు ప్రపంచంలో మనం ఏది తెలుసుకోలేకుండా పోతున్నాం. కాబట్టి కొద్దిగా కష్టమే. కానీ ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా దీన్ని మనము ఆచరణలో పెట్టచ్చండి, ఈ జ్ఞానాన్ని. ఎందుకంటే మాస్టర్స్, మరి నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను. నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాతావరణం మాది. మినిమం అసలు నాకు గురువు అనే పదం కూడా తెలియలేదండి. పత్రిజీ గారు వచ్చి మీ శ్వాసే మీ గురువు అన్నారు సారు. అయినా సరే మన శ్వాసే మన గురువు అని తెలియజెప్పిన మహానుభావుడు పత్రిజీ గారు. సార్కి గట్టిగా, ఎంత గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నా కూడా అయితే ఈ భగవద్గీతను మనందరం కూడా 18 అధ్యాయాలు 700 శ్లోకాలు. సార్ ఏం చేశారు, ఈ 18 అధ్యాయాలలో 104 శ్లోకాలు ఒక బుక్ తయారు చేసి మనందరికీ అందించారండి. ఆ పుస్తకంలో 104 శ్లోకాలను మేము 2020లో కరోనా వచ్చినప్పుడు మేమందరం నేర్చుకున్నాం ఈ భగవద్గీత శ్లోకాలు. నేను చేస్తున్న పని ఏంటంటే మాస్టర్స్, నేను ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే తెలుసుకున్నానో ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టాము. పత్రిజీ గారు ఏదైతే చెప్పారో అది ఆచరించుకుంటా పోవడమే నా పని. రెండోది నేనేం చేయనండి. సార్ ఏదైతే చెప్పారో యాస్టీస్ అదే చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య సారు ధ్యానం అన్నాడు, తర్వాత ధ్యాన ప్రచారం చేయమన్నాడు. ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు. నువ్వు ఏ నుంచి జడ్డు వరకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఏది తెలిస్తే అదే చెప్పు అన్నాడు పత్రి సార్. మేము అలా ధ్యానం సర్వరోగ నివారణి అని తెలుసుకున్నాము. ఆ పదం పట్టుకొని పల్లెలకు వెళ్ళి పామూరు చుట్టుపక్కల గ్రామాల్లో ధ్యానాన్ని విస్తరింపజేశాం. అయితే ఇప్పటికి కూడా ఇంకా చెప్తూనే ఉన్నామండి. అయితే మాస్టర్స్, ఒక మంచి పని కొంచెం నిదానము. ఎందుకంటే మేము 2012 నుంచి ఏ పల్లెలకైతే ధ్యానం చెప్పామో అప్పుడు వేసిన ఒక విత్తనము ఇప్పుడు మొలకెత్తుతూ పిరమిడ్లు వస్తున్నాయండి. మా పామూరికి దగ్గరలో వక్కంపల్లి అని ఉంది. అక్కడ 21 పిరమిడ్ శంకుస్థాపన జరిగిందండి. అక్కడ మేము 2012లోనే ఒక 5 రోజులు ధ్యానం చెప్పాము ఆ ఊర్లో. అంటే చూడండి, ఒక మంచి ఎప్పటికైనా పైకి వస్తుందండి.
తర్వాత మరి ఈజిప్ట్ లో సార్ ఏమంటాడు, 1,00,000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ పిరమిడ్లు ఇప్పుడు బయటికి వచ్చి ఆ పిరమిడ్ యొక్క విశిష్టత మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఇంకా భగవద్గీత తీసుకుంటే 400,000 సంవత్సరాలైందట భగవద్గీత వచ్చి. కానీ అప్పుడు వచ్చిన భగవద్గీత ఈ రోజు ఎందుకు మనకి మన ప్రజల్లోకి రావాలండి? ఎందుకంటే సర్వ మానవాళి కూడా జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకోలేకపోతున్నాడు. అంటే ఏడుపుస్తే ఏడుస్తున్నాడు, నవ్వుస్తే నవ్వు. కాదు కాదు కాదు, ఈ రెండిటికి సమానంగా ఉండాలంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే అన్నిటికీ సమానంగా ఉండాలి అంటాడు. అంటే మనం ఒక పని ఎలా చెయ్యాలో చెప్పాడు ఈ శ్లోకం ద్వారా. మనము యోగంలో ఉండే, యోగ స్థితిలో ఉండే పనులు చేయాలండి. యోగం అంటే ఒకసారి ఏం చెప్పాడు, మనకు ఫస్ట్ నుంచి భగవద్గీత బుక్ ఉందని తెలుసు, కానీ ఎప్పుడైనా దాన్ని తీసి శ్లోకం చదువుకొని దాని అర్థము మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పత్రిజీ గారు వచ్చి 104 శ్లోకాల ద్వారా మీరు ఇవి నేర్చుకోండి. ఫస్ట్ ఈ 104 నేర్చుకోండి, అర్థం తెలుసుకోండి. చక్కని అర్థం ఇచ్చాడు సార్. ఎందుకంటే ఈ మనం ఒక పని యోగ స్థితిలో ఉండే చేయాలి. అంటే యోగం అంటే కలయిక, మన ఆత్మతో మన కలయిక. అంటే మనం ఆత్మస్థితిలో ఉండి మనం పని చేయాలి. ఆ పని చేస్తే అది ఎంత బాగుంటదండి. అందుకే భగవద్గీతలో యుద్ధ రంగంలో అర్జునుడు బాధపడతాడు. ఆయన అలా చూస్తాడు. చూసి అక్కడ ఏం కనబడుతుంది ఆయనకి, తాతలు, తండ్రులు, పినతల్లులు, బాబాయిలు, వాళ్ళందరూ రిలేషన్ కనబడ్డప్పుడు కృష్ణ భగవానుడు అప్పుడు ఇప్పుడు మనం గేదెకి పాలు తీయాలంటే ముందు దూడను వదలాలి. దూడను వదిలి ఒక 5 నిమిషాలు దూడ తాగితే గాని మనం పాలు తీసుకోవాలి. అట్లాగే అర్జునుడిని మధ్యలో ఉంచి ఆయన బోధించాడు. మరి యుద్ధంలో ఉన్నప్పుడు యుద్ధం గురించి చెప్పాలి కదండి. కానీ కృష్ణ భగవానుడు సర్వ మానవాళికి ఏదైతే ఉపయోగపడుతుందో అది చెప్పాడండి. ఏ పని చేస్తే నీకు ఆ పనికి కర్మలంటావో ఆ పని చెయ్యి అన్నాడు. ఏ పని ఎలా చెయ్యాలో చెప్పాడు. నువ్వు ఫలితాన్ని ఆశించకుండా కర్మ చెయ్యి అన్నాడు. అందుకే ఒక శ్లోకం వచ్చిందండి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుభ్యు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే మనం ఒక పని చేస్తే దాన్ని ఫలితం ఆశించకుండా చేయమని, కర్మఫల త్యాగం. అక్కడ మనం ఏ ఫలితం ఆశించకుండా చేస్తే మనకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనకు అవసరమైనది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక పని చేస్తే ఈ పనికి ఫలితం ఆశిస్తూ చేస్తున్నాం. ఈ పని చేస్తున్నాం, మానవుడు ఏం చేస్తున్నాడు తప్పు, ఈ పని చేస్తున్నాం, ఈ పనికి ఎంత ఫలితం రావాలి అని ఆ ఫలితాన్ని ఆశిస్తూ పని చేస్తున్నాం. కాబట్టి మానవుడు దుఃఖంలో ఉన్నాడండి. ఈ రోజు ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించి పని చేస్తామో ఆ ఫలితం రాదనుకోండి, మనకు దుఃఖమే కదండి. అన్ని పనులకి ఫలితం రావాలని లేదు కదా. అలా అర్జునుని మధ్యలో వచ్చి సర్వ మానవాళికి శ్లోకాలను భగవద్గీత వచ్చింది. ఎందుకు, ఎలా చెప్పాడు, ఏ పని చేస్తే ఏ పనికి కర్మలు అంటావో ఆ పని చెయ్యి అని చెప్పాడు కృష్ణ భగవాన్. తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పాడు. తర్వాత అసలు మనిషి జీవితంలో ఎలా ఉండాలో చెప్పాడు. అందుకే యతో యతో నిచ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యే తత్ ఆత్మన్యేవ వశం నయే. అంటే యతో యతో నిచ్చరతి, యతో యతో నిచ్చరతి మనశ్చంచలం అస్థిరం. అంటే అస్థిరం అంటే స్థిరంగా లేనిది అని అర్థం. అస్థిరం అంటే స్థిరంగా లేదు. ఏది స్థిరంగా లేదు, మన మనసు స్థిరంగా లేదు. మరి చెలిస్తుంది మన మనసు. ఎక్కడికి చెలిస్తుంది, యతో యతో అంటే మన మనసు ఎన్నో విషయాల కారణంగా
ఎన్నో శబ్దాల కారణంగా మన మనసు చెలిస్తుందండి. అలా చెలించే మనసును తటస్థతో నియమ్యయై అంటే అలా వెళ్ళిపోయిన మనసుని వెనకకు మరలించి, నియమ్య అంటే మరలించి, ఆత్మన్యేవ వశం నయేత్. నయేత్ అంటే స్థిరపరచాలి. ఆత్మని ఎక్కడ స్థిరపరచాలి? ఆత్మ మీద మన మనసుని ఉంచాలి. అందుకే పత్రిజీ గారు ఏం చేశాడంటే ఈ శ్లోకం అంతా చెప్పి దీని అర్థం తెలుసుకో అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనం తెలుసుకోలేము. మనకి ఎక్కడుంది టైము? అందుకని సార్ ఏం చేశాడు? చిన్న కొటేషన్, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నువ్వేం చేయాలి? కళ్ళు మూసుకొని నువ్వు నీ మనసును శ్వాస మీద ఉంచు, నీకు తెలుస్తుంది అంటున్నాడు. అందుకే సారు పత్రి మేడం అంటుంది, పత్రిజీ గారు ప్రతి ఒక్కటి సూక్ష్మప్రాయంగా చెప్పాడు అంటుంది. ఫస్ట్ ఆ మాట విన్నప్పుడు నాకు అదేంటి సార్ ఇన్ని మాటలు చెప్పాడు కదా, మేడం ఏంటి సూక్ష్మప్రాయం అంటుంది అని. సూక్ష్మప్రాయంగానే చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ ధ్యానం చేస్తే అది వస్తుంది ఇది వస్తుందని సార్ చెప్పలేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కూర్చోండి కళ్ళు మూసుకోండి, కూర్చోండి కళ్ళు మూసుకోండి, అదే చెప్పాడండి సార్ పత్రి సార్. కానీ దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. శ్వాస మీద ధ్యాస పెడితే ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస పెడితే ఏం జరుగుద్ది? నువ్వు ఎలా జీవించాలో నీకు తెలుస్తుందండి. ఎందుకంటేనండి ఆధ్యాత్మిక జీవితము ప్రాపంచిక జీవితం ఒకటే, కానీ చూసేదానికి వేరు వేరుగా ఉంటాయండి. నేను మా షాప్ దగ్గర మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళంటారు, అమ్మ నువ్వు ఏం చేస్తావమ్మా, ఏమన్నా దైవపరంగా ఏదైనా చేస్తావా అంటారు వాళ్ళు. అంటే నేను ఏదైతే తెలుసుకున్నానో ఆ విధంగానే మాట్లాడతానండి మా షాప్ దగ్గర కూడా. చిల్లర కొట్టండి కానీ అయితే డబ్బు దుఃఖాన్ని కలిగిస్తుంది, ఆ డబ్బే ఆనందాన్ని ఇస్తుందండి. ఎందుకంటేనండి మా షాపు లక్షలకు అమ్ముతామండి మేము. రిటైల్ బిజినెస్ లక్షలకు అమ్ముతాం. అయితే ఏమైందంటేనండి దైవ లీల ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా నేను. ఈ మధ్య ఒక దాదాపుగా 10 నెలల నుంచి పూర్తిగా బిజినెస్ డౌన్ అయింది. సమత్వం యోగ ఉచ్యతే అని నేను పాటిస్తున్నా కదా, ఎలా ఉంటానో దైవం నన్ను పరీక్ష చేస్తుంది. అంటే బాగండి లక్షలది వేలకు పోయి వేలది రూపాయలకు వచ్చిందండి. నేను మా అబ్బాయితో చెప్తాను, మా అబ్బాయి పేరు అవినాష్ అండి. అవినాష్ మరి ఏంట్రా బిజినెస్ చాలా డౌన్ అయింది, అసలు మాకు తిండికి కూడా వస్తుందా రావట్లేదా, అర్థం కావట్లేదు అవినాష్ అంటా నేను అని. ఎప్పుడు హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే మాస్టర్స్ నేను బాగా ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి సాధన బాగా చేశానండి. గంటల గంటల సాధన. అసలు ఏంటో తెలుసుకోవాలి. సార్ ఏం చెప్పాడు? కూర్చోండి కళ్ళు మూసుకోండి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని సారు ఎంతగానో మనకి చెప్పారు. చూద్దామని గంటల గంటలు ఎప్పుడైతే సాధన చేశానో ఇది మనము ఒక డూప్లెక్స్ ఇల్లు కడితే ఆనందం వస్తుంది అనుకుంటాం. కాదండి, నో అండి. అది ఒక కోట్లు సంపాదిస్తే ఆనందం వస్తుంది అనుకుంటాం. కాదండి, నువ్వు ఒక మంచి మన బిడ్డకి ఇంజనీర్ సీట్ వస్తే లక్షలు సంపాదిస్తారు వాళ్ళు. ఆస్ట్రేలియా అమెరికా వెళ్తే, మా అబ్బాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, ఆనందం వస్తుంది అనుకుంటాం. కానీ అవునండి, ఎప్పుడూ ఆనందం లేదు, మనలో ఉంది ఆనందం. ఈ ఆనందాన్ని మనం బయటికి తెచ్చుకుంటే ఎప్పటికీ ఆనందం పోదండి. నాకు తెలిసిన సత్యం అండి ఇది. చెప్పాను కదండి, లక్షల బిజినెస్ వేలకి రూపాయలకి వచ్చిందండి. అతను ఏమన్నాడంటే మా షాప్ దగ్గరికి వచ్చి, ఏమా మేడం మీరు ధ్యానం చేస్తున్నారు, ఏమొచ్చింది, మీ వ్యాపారం అంతా డెవలప్ అయింది. నేను అడిగాను ఆయన, అసలు మా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, మా నుంచి మీరేం కోరుకుంటున్నారండి అనేదాన్ని నేను. ఆయన వెళ్ళిపోయేవాడు. అంటే చూడండి, చూసేదానికి వేరు వేరు అని రెండు ఒకటేనండి. అయితే ఈ డబ్బు ఈ బిజినెస్ ఎలా వస్తుంది గమనిస్తున్నానండి నేను. ఎందుకంటేనండి ప్రతిసారు అంత ముందైతే ఏ పద్యమో తెలియదు, ఏ పాట తెలియదు, ఏ శ్లోకం తెలియదండి. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్ట నడిమి పని నీ నాటకము అన్నాడు ప్రతిసారి. ఏమండి సార్ ద్వారా ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి అండి, సార్ పేరే చెప్తున్నా నేను. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ మనం చదవలేదండి. పత్రిజీ గారి నోటి వెంటనే ఈ పద్యాలు ఈ పాటలు ఇవన్నీ చదువుకున్నాం కాబట్టి సార్కే చెప్పాలి, ఇవన్నీ సారీ అని చెప్పాలి మనం. అయితే మరి
నాటకం అంటున్నారు కదా, మరి కృష్ణ భగవాన్ ఏమంటున్నాడు, సమత్వం యోగ అంటున్నాడు కదా, మరి యోగంలో ఉండి నువ్వు కర్మ చేయమంటున్నాడు కదా, నీ ఆత్మతో నువ్వు ఉండి, నీ ఆత్మస్థితిలో నువ్వు ఉండి నువ్వు కర్మ చెయ్యి. తర్వాత ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ విన్నాం కదా, మరి ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా, తెలుసుకోవాలి అని నేను ఎదురు చూస్తున్నానండి. బిజినెస్ ఎలా వస్తుంది, అసలు ఈ నాటకము ఎలా రక్తి కడుతుంది. నాటకం అన్నాడు కదా బద్రి సారు, ఆనాడు మనకు నాటకం కదా, ఈ నాటకం ఎలా అసలు ఇది పైకి కిందకి పంపిస్తుందా, పైకి తీసుకెళ్తుందా మమ్మల్ని అని ఎదురు చూస్తున్నానండి నేను. ఇదేనండి ఈ మధ్య ఏం జరిగిందంటే, ఈ 10 నెలల నుంచి ఓర్చుకుంటున్నాం. అయితే మా పిల్లలతో చెప్తూ ఉంటా, బయట ఎవరితో చెప్పను, ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉంటా, "అరే ఏంట్రా రూపాయలు పడిపోయింది, ఇంటికి జరుగుతుందా జరగదా?" నేను అనుకునే టైంలో అండి, భగవంతుడి లీల ఎలా ఉంటదంటే మాస్టర్స్, ఈ మధ్య చిన్న ఒక హోటల్ పెట్టించాడు మా షాప్ కి కొంచెం దగ్గరలో. షాప్ కు పెట్టించి వాళ్ళు మా దగ్గరికి సరుకులు వస్తారు. వస్తేనండి చూడండి, కరెక్ట్ గా 20 రోజుల్లో మా షాప్ కి వచ్చే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. అయినా సరే మేము సైలెంట్ గా ఉన్నాం. ఎప్పుడు మా దగ్గరికి సరుకులకు వస్తే నేను ఎలా మాట్లాడుతున్నానో వాళ్ళతో, రాకపోయినా సరే అలాగే మాట్లాడుతున్నా. చూడండి, అంటే అహమాత్మ గుడాకేశ ఏం చెప్తున్నాడు అర్జునుడికి కృష్ణ భగవానుడు బాధపడ్డప్పుడు, నువ్వు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకో అర్జున. అర్జునుడు చెప్తున్నాడు బాధపడ్డప్పుడు, శరీరం కాదు నువ్వు ఆత్మవి, ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు. అలాగే మనం కూడా ఆత్మలమే, మనం ఎందుకు బాధపడాలి, శరీరం కాదు ఆత్మలం ఎందుకు బాధపడాలని నేను ఎదురు చూస్తున్నానండి. ఆయన ఏమంటాడంటే, మా ఆయన కూడా ధ్యానం చేస్తాడు, కానీ పాపం ఆయనలో వచ్చినది మార్పుని ఆయన గమనించలేడు పాపం. నేనైతే గమనిస్తానండి. అయితే ఆయన అంటున్నాడు, వాళ్ళు నా దగ్గరికి సరుకులకు రావట్లేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళతో అంటాడు. వాళ్ళు అంటే చూడండి, నేను తెలుసుకున్న సత్యంతో ఉన్నాను నేను ఇక్కడ. ఆయన తెలుసుకున్నావు లేదంటాడు ఆయన, నేను తెలుసుకున్న సత్యంతో ఉన్నాను. దైవలీల ఎలా ఉంటుందో చూద్దాం. కృష్ణుడు ఏం చెప్పాడు, యోగ స్థితిలో ఉండి నువ్వు పనులు చెయ్యి అంటే, ఆత్మస్థితిలో ఉండి మనం పనులు చేయాలి. ఎందుకంటే మనం ధ్యానం తీసుకున్నాం 12 సంవత్సరాల నుంచి, దాదాపుగా 2010లో వచ్చాము. ఇంకా మనలో మార్పు ఏదండి, మనం తెలుసుకున్న సత్యాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అయితే నేను వాళ్ళతో మా దగ్గర సరుకులు తీసుకునేటప్పుడు ఎలా మాట్లాడుతున్నానో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాను. వాళ్ళ మీద కోపమే లేదు. మా ఆయన అప్పుడప్పుడు అరుస్తాడు, ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళతో అంటే. చూడండి, ఇప్పుడు మా ఆయన చెప్తా, మనం చేసేది ధ్యానం, చెప్పేది సత్యం. మనం ఎందుకు చెప్తున్నాము పల్లెలకు వెళ్ళి, మనం బాగున్నాం, ధ్యానం ద్వారా ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, అద్భుతంగా ఉన్నాం పిరమిడ్ శక్తితో. కానీ మీరు కూడా అలాగే ఉండాలని డబ్బు ఖర్చు పెట్టుకుని పల్లెలకు వెళ్ళి చెప్తున్నాం కదా. అయితే మనము అందరూ బాగుండాలి, వాళ్ళందరిలో మనం కూడా ఉండాలి. అలాగే వాళ్ళు కూడా మన దగ్గరికి సరుకులు రాకపోయినా సరే వాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళతో కోపం ఏం లేదు, వాళ్ళు కూడా ఆత్మలే, శరీరాలు అనుకుంటే ఎలా. మనం తెలుసుకున్న సత్యం ఏంటి, చేసే పని ఏంటి, చెప్పే మాట ఏంటి అని మా ఆయనతో వాదిస్తాడండి ఇంట్లో లేదు అని. వాళ్ళతో చక్కగా గతంలో ఎలా ఉన్నానో, వాళ్ళకి కొంచెం సరుకులు రావట్లేదు, వీళ్ళు ఎలా మన మీద కోపడతారని కొంచెం వాళ్ళు పక్క పక్కకు వెళ్తూ ఉంటారు. నేను వాళ్ళని కలుపుకొని మాట్లాడతా. అయితే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మనం తగ్గామో, మనం తెలుసుకున్నది సత్యాన్ని ఆచరణలో పెట్టాము, వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారు. చూడండి, ఎంత నాటకం చూడండి, భగవంతుడి లీల అలా ఉంటదండి. నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకుంటున్నాడు ఆయన. నేను చెప్తున్నా కదా, భగవద్గీత శ్లోకాలండి అద్భుతంగా ఉంటాయండి. ఈ శ్లోకాలు చదువుతుంటే మనలో ఎంత తీయదనం వస్తుందో, ఈ తీపిదనము ఏ తీపితో సరిపోదండి. భగవద్గీత శ్లోకాలలో ఉన్న తీయటి సారము ఏ తీపితో మనం పోల్చలేమండి. ఎంత బాగుంటాయి శ్లోకాలు.
ఒక్కొక్క శ్లోకాన్ని మించి ఇంకొక శ్లోకం అండి. ఒక ఊర్లో నేను ఒక శ్లోకం చెప్తున్నా. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధివాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. అంటే ఒక అతను లేసి తొడగొట్టాడండి. అసలు నాకు అద్భుతం అనిపించింది ఆయన అలా తొడగొడుతుంటే. ఆయనకి ఏమర్థమైంది, నేను ఇంకా అర్థం చెప్పలేదండి దాని గురించి. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మ. అంటే కృష్ణ కర్మ కృత్ అంటే చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందిన వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు, వేదవ్యాసుల వారు. అసలు వాస్తవంగా వాళ్ళు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదండి. కానీ కృష్ణ భగవానుడు ఇంకేం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే పరిత్రాణాయ సాధూనాం, పరిత్రాణాయ అంటే రక్షణ కోసం. ఎవరి రక్షణ కోసం? సాధూనాం, సత్పురుషుల రక్షణ కోసం. మరి ఇంకా దేనికోసం? వినాశాయ చ దుష్కృతాం అంటే దుష్టులను నాశనం చేయడం కోసం, అంటే సత్పురుషులను రక్షించడం కోసము, మరి దుష్టులను శిక్షించడం కోసము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి అంటే రావటం, యుగే యుగే అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మహానుభావుడు ఉద్భవించి ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపించడం కోసము ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క యుగంలో వస్తున్నారండి. ఈ కలియుగంలో మనందరి దుఃఖాన్ని పోగొట్టి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఈ శ్వాసను గమనిస్తూ నీ ఆత్మలో నువ్వు స్థితమవుతే నీకు దుఃఖం అనేది ఉండదు అని పత్రిజీ గారు, కృష్ణుడు పత్రిజీ గారి రూపంలో వచ్చాడండి. వచ్చి మరిచిపోయిన సత్యాన్ని, మరిచిపోయిన ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసము పత్రిజీ గారు, కృష్ణుడు పత్రిజీ రూపంలో వచ్చి మనందరి దుఃఖాన్ని పోగొట్టి ధర్మాన్ని తెలియజేస్తున్నాడు మనకి. ఇలా ఉండాలి మీరు అని. అందుకే మరి అర్జునుడు యుద్ధరంగంలో బాధపడ్డప్పుడు కొన్ని నిమిషాలు చెప్పుంటాడు ఆయన, అంతకంటే గంటలేం చెప్పడు ఆ యుద్ధరంగంలో. అయితే మరి ఇవన్నీ సర్వమానవాడికి సరిపడే విషయాలని చెప్పాడండి. మరి యుద్ధ విశేషాలే చెప్పాలి కదండి. కానీ అలా కాదు, సర్వమానవాడికి ఉపయోగపడే ఎంతో జ్ఞానాన్ని అర్జునుడిని మధ్యలో తీసుకొని, అర్జునుడి ద్వారా మనకి ఎన్నో శ్లోకాలు వచ్చాయండి. మనిషి జీవితంలో ఎలా ఉండాలో తెలియజేశాడు. ఇందాక శ్లోకం చెప్పాను కదండి, కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ. అంటే కర్మలలో కర్మని, అకర్మలలో కర్మని ఎవరు చూస్తారు? సబుద్ధిమాన్ మనుష్యేషు, మనుషులలో బుద్ధిమంతుడు, సయుక్త కృష్ణ కర్మ. కాబట్టి అంటే కర్మ అంటే పని, అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం. అంటే కర్మలలో కర్మని, అకర్మలలో కర్మని. అంటే చూడండి, ధ్యానం అనేది ఒక పని, ధ్యానం అనేది కూడా ఒక పని. కానీ ఈ ధ్యానం అనే పనిలో ఏ కర్మలు అంటావు అంటే మనం ఏం చేయట్లేదు. చేతులు కట్టేస్తున్నాం, కాళ్ళు కట్టేస్తున్నాం, నోరు మూతేస్తున్నాం, కళ్ళు మూతేస్తున్నాం. అంటే ఇది అకర్మ, ఏం పని చేయకుండా ఉండడమే. కానీ ధ్యానం అనేది కూడా ఒక పనే. మరి ఏం పనులు చేయకుండా అలా కూర్చుంటున్నాం కదండి. అంటే ఈ పనిలో ఏ కర్మలు అంటావు. అందుకని ఆ శ్లోకం అప్పుడు వచ్చింది. అందుకు అర్జునుడు గారు ఏం చెప్తున్నాడు? నువ్వు ధ్యానం చేయరా బాబు, నీకు రావాల్సింది వస్తుంది, పోవలసింది పోతుంది. ఏం పోతుంది, ఏం వస్తుంది? మంచిని నీకు వస్తుంది, చెడు పోతుంది. చెడు అంటే ఈ అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలండి. ఏమండి, అర్జునుడు ఆ రోజు యుద్ధ రంగం, అది యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం అది. ఇప్పుడు మనము ఈ జీవన సమరంలో జీవన యుద్ధం అండి. ఎందుకంటే ఈ అరిషడ్ వర్గాలలో మరి మనం జీవించే విధానంలో ఎవరి మీద కోపపడుతుంది? గొడవలవుతుంది.
మరి సత్సంబంధాలలో ఒక మాట అన్నప్పుడు సంబంధాలే తెగిపోతాయి. ఈ మాట నువ్వు అన్నావు కదా అని కొన్ని సంబంధాలే తెగిపోతాయి. అలా ఈ జీవన సమరం మనది జీవన సమరం. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం అది, ఆ సమరం అది. అర్జునుడికి ఆ యుద్ధం జరిగేటప్పుడు ఈ ఆయనకు తెలుసు ముందే, తెలుసు ఈ జీవన సమరము అని, ఇది కూడా యుద్ధమే అని. ఎందుకంటే చూడండి, వాళ్ళు మా దగ్గరికి సరుకులకు రాలేదని మా ఆయన కోపం వచ్చింది. నాకైతే రాలేదండి. కానీ ఎందుకు వస్తుందండి? వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు ఎక్కడైతే ఒక రూపాయి తగ్గుతుందో అక్కడ తెచ్చుకోవాలని చూస్తారు వాళ్ళు. అదేం తప్పు లేదు. కాబట్టి ఈ జీవించే విధానం మనకు తెలుస్తుందండి. తెలిసినప్పుడు ఎక్కడ శత్రుత్వం అనేది ఉండదండి. శత్రుత్వం ఎక్కడ ఉందండి? అదే వాళ్ళ మీద కోపడ్డాం అనుకో, మా దగ్గరికి సరుకు రాలేదని, అక్కడ శత్రుత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు అందరం స్నేహంగా ఉన్నాం. అదే పదిసార్లు చెప్పాడు, మనందరిది వసుదైక కుటుంబం, మనది వసుదైక కుటుంబం. అయితే సారు కూడా పత్రిసారి కూడా అదే చెప్పాడండి. కృష్ణుడు ఏదైతే చెప్పాడో పత్రిజీ మనకు ఈ జీవన సవరంలో ఎలా ఉండాలో నేర్పించాడు. అంటే చూడండి, పత్రిసారి ఏం చెప్పాడంటే, ఒక పని 10 మంది చేస్తున్నారు, మీరు 10 మంది కలిసి ఒక పని చేస్తున్నారు, అది సక్సెస్ కాలా. కానీ వాళ్ళల్లో ఒకరేం చేశాడంటే చాలా జ్ఞానవంతంగా ఆలోచించి ఆ పనిని సక్సెస్ చేశాడు. ఇప్పుడు మీరేం చెప్పుకోవాలి? అందరం కలిసి చేశామని చెప్పుకోండి. నేనే చేశానని చెప్పుకోవద్దు, అందరం కలిసి చేశామని చెప్పుకోండి అంటాడు పత్రిసారండి. అందుకని మాస్టర్స్ నేనేం చెప్తానంటే, పత్రిజీ గారి జ్ఞానాన్నే వినండి అని చెప్తారండి. ఎవరు ఎన్నైనా అనుకోనియండి. మన లాక్డౌన్ సందేశాలు 100 ఉన్నాయి. అలాగే ఉంటుంది మా శాస్త్రజ్ఞులు కూడా. పత్రిజీ గారి జ్ఞానాన్నే మనం తీసుకోవాలి. ఎందుకంటేనండి, అలా చెప్పే గురువు కలియుగంలో లేరండి. మాతో చెప్పాలంటే అంటుంది ఏంటమ్మే, ఈ పత్రిజీ గురువు గారు ఇంత ధైర్యంగా సత్యాన్ని కొంత బద్దలు కొడుతున్నాడు, ఏం లేదా ఆయనకండి మాట. సత్యం చెప్పడానికి భయం ఎందుకండి? ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి, ఈ భూమి నుంచి, ఈ శరీరాన్ని నుంచి వెళ్ళిపోవాలి. ఈ సత్యాన్ని చెప్పేదానికి భయం ఎందుకండి? అలాంటి గురువులు ఇంకా వస్తారండి. ఆయన భగవానుడే వచ్చాడు. అందుకే ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. సృజామ్యహం అంటే, సృజామి అంటే సృష్టించుకోవటం. ఎప్పుడు? యదా యదా హి ధర్మస్య అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మము తగ్గిపోతుందో, అభ్యుత్థానం అంటే వృద్ధి జరగటం. ఏది వృద్ధి జరుగుతుంది? ధర్మము పెంచి పెరిగినప్పుడు, ధర్మము తగ్గినప్పుడు నన్ను నేను తదాత్మానం అంటే నన్ను నేను సృష్టించుకుంటాను, నన్ను నేను సృష్టించుకొని వస్తాను అన్నాడు. అలాగే ప్రతినిధిగా రూపంలో కృష్ణ భగవానుడు వచ్చాడండి. అందుకు ఇవన్నీ మనకు అతని గారు అన్ని పుస్తకాలు చదివి ఈ 18 అధ్యాయాలలో 700 శ్లోకాలలో 104 శ్లోకాలు ఏరి కోరి మనకు అందించాడండి. అయితే మనం దీన్ని ఖచ్చితంగా చదువుకొని మనము ఆచరణ పెట్టాలి. ఇంకా ఇంకా మాకు బిజినెస్ రాలేదండి, కలే వచ్చారు, ఇంకా ఎదురు చూస్తున్నాను. ఇంకా దైవము లీల ఎలా ఉంటుందో చూస్తున్నానండి. తర్వాత ఇంకొక హోటల్ పెట్టించారు మా షాప్ దగ్గరే. తర్వాత ఇంకా అని కూడా ఒక 10 రోజులు వచ్చి వెళ్ళిపోతారేమో అనుకున్నా నేను, అనుకుంటున్నా మనసులో. తర్వాత అండి, మా కొట్టు ఎదురుగానే షాప్ చూడండి, లీల అలా ఉందండి. తర్వాత వాళ్ళు ఏం చేశారండి చూడండి, నేను ప్రతిదీ పోరాడతానండి, వదిలేయనండి. నాకు తెలిసిన సత్యాన్ని నేను ఒక మాట చెప్పి వదిలేను, కొంచెం పోరాడతాను నా శక్తి కొలది. అంతే కదా. టోటెక్ 4 ఒప్పందాలలో ఏముంటుంది? శక్తి మేర పని చెయ్యాలి, మన శక్తి మేర పని చెయ్యాలి అంటారు కదా. అందుకని నా శక్తి మేర నేను
పని చేస్తానండి. అయితే వీళ్ళు ఏం చేశారంటే హోటల్ వాళ్ళు గతంలో డాబా హోటల్ మెయింటెనెన్స్ చేశారు. చేస్తే మా ఇంటి ముందు అదే డాబా హోటల్ తీసేసి అలాంటి హోటల్ పెట్టాలని వాళ్ళు వచ్చారు. నేను అన్నాను కదండి, ఒక పులిలా నేను ఉన్నాను. అయితే వాళ్ళు వస్తే వాళ్ళ క్లోజ్ ఒక వారం రోజులండి పోరాడానండి. "ఈ, మీరు అక్కడ కర్మను వదిలించుకొని వచ్చారు, మళ్ళీ ఆ కర్మని ఇక్కడ ఎందుకు మళ్ళీ పెడతారు? మీరు గురువులు భూమి మీదకి వచ్చారు. గతంలో మనకు తెలియక అమ్మా అదిగా ఉంది కదా మాంసం తినేది అంటారు వాళ్ళు. అంటే గురువులు మనకు తెలియజేస్తున్నారు. తెలియనప్పుడు మనం మాంసం తిన్నాం, మాంసం హోటల్ పెట్టాం. కానీ గురువులు భూమి మీదకి వచ్చారు తెలియచెప్పాలి. తెలియని ధర్మాన్ని, తెలియని సత్యాన్ని తెలియజేస్తున్నారు వాళ్ళు. మాంసాహారం తినద్దు, జీవహింస మహాపాపం అని తెలియజేస్తున్నారండి. మీరు ఆ హోటల్ పెట్టద్దు అని మాకు వచ్చింది. తర్వాత రోజు ఏం చెప్పారో తెలుసండి, వాళ్ళు ఎక్కడ ఈ దేవతకు పెడతారని చెప్పానండి. మీ కాళ్ళు నేను పట్టుకోలేకపోతున్నాను, అవసరమైతే మీ కాళ్ళు కూడా పట్టుకుంటానని చెప్పాను. మీరు అది పెట్టద్దు. పోరాడామనుకోండి, మరి సార్ మన మీద ఒక బాధ్యత ఉంచాడు. సో అందరికీ చెప్తున్నా, సార్ మా తెలుగు వాళ్ళు అక్క ఏంటంటే దాని ఇంత గట్టిగా చెప్పాలి ఏంటి అంటారు వాళ్ళు. తెలిసిన సత్యాన్ని గట్టిగా చెప్పాలండి. ఏదో గొడవకూడదు అలా చెప్పాను. కాళ్ళు పట్టుకుంటానండి మీ కాళ్ళు, మీరు డాబా పట్టు పెట్టద్దు, అక్కడ కర్మను తీర్చుకొని వచ్చారు, ఇక్కడ ఆ కర్మను పెట్టద్దు, కాబట్టి అర్థం చేసుకోండి అని ఒక రోజు చెప్పాను. ఇంకో రోజు ఏం చెప్పానో తెలుసండి, అన్నలు వచ్చాడు. వస్తే ఆయన చెప్పాను, అది మీ పేరు స్వర్గలోకంలో లిఖించబడుతుందండి. స్వర్గలోకంలో బంగారు పెన్నుతో ఈ పేరు లిఖించబడుతుంది. ఎందుకంటే ఒక యూత్ డాబా పట్టు పెట్టి శాకాహారం పెట్టాడు అంటే దైవం లెక్కలో చాలా గొప్ప మనిషివి, చాలా గొప్ప మనిషివి. కాబట్టి నువ్వు డాబా హోటల్ పెట్టద్దు, శాకాహారం వాటికి పెట్టు అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించారండి. ఇంకా కాళ్ళు అయితే పట్టుకోలేదు, వాళ్ళు వద్దన్నారు, కాళ్ళు పెట్టుకోతే ఏమవుతుందమ్మా అన్నారు వాళ్ళు. అలా నేను కొంచెం పోరాడి శాకాహారం పడుకు పెట్టించాను మా ఇంటికి ఎదురు, షాప్కి ఎదురు. ఇట్లా మనకు తెలిసిన సత్యాన్ని మనము కొంచెము వాళ్ళకి చెప్పాలి. అయితే వాళ్ళకి చెప్పాలంటే మనం ఆచరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆచరించి ఎదుటి వాళ్ళకి చెప్తే ఆ వాళ్ళు అవి దాన్ని తీసుకుంటారండి. మనం ఆచరించుకుంటా రోజు 2 గంటలు ధ్యానం చేసి, మనం రోజు 2 గంటలు ధ్యానం చేసి, అంటే పగల 12 గంటలు, సాయంత్రం 12 గంటలు లెక్క. అంటే 2 గంటల మీద చేసి మరో 10 గంటలు దాన్ని మర్చిపోకూడదండి. 2 గంటలు ధ్యానం చేస్తాం, 10 గంటలు ఏం చేయాలండి? మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మన నిత్య జీవితంలో ఏం జరుగుతుంది, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడాలి, ఏం ఆలోచించాలి, ఈ జీవన సమరంలో మనం ఎలా ఉండాలి. శివుడి యుద్ధమేనండి, ఖచ్చితంగా యుద్ధమే ఇది. కాబట్టి మనం అలా చెక్ చేసుకుంటూ ఉండాలి నిరంతరం. అదేనండి, మా పిరమిడ్ దగ్గర నేను చెప్పాను, ఇలా ఒక హోటల్ వాళ్ళు 20 రోజులు వచ్చి మా దగ్గరికి రాకపోయినా సరే నేను వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ మంచిగా ఉన్నాను అని వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చారు అని చెప్తే వాళ్ళు అంటున్నారు పిరమిడ్ దగ్గర, మేడం మీరు ఏ గుడికి రారు, ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి అంటున్నారు వాళ్ళు. చూడండి, ఈ విషయాలు ఎలా తెలిసాయి? మామూలుగా ఏంది, ఎవరైనా ఏదైనా మన కాడికి వస్తూ వస్తూ ఆగిపోతే వాళ్ళని, గతంలో రామజీ జీవితం ఎలా ఉంటుందంటే తిడతాం వాళ్ళని ఖచ్చితంగా తిడతాం. ఆయన తిడుతూనే ఉండేవాళ్ళు, తిడతామండి, తిట్టనండి నేను. ఎందుకంటే తెలుసుకున్న సత్యం ఏంటి, శరీరంలో కాదు ఆత్మనమే, ఆత్మ అని నువ్వు తెలుసుకో. అందుకే అంటాడు ఆయన, పరమాత్మ కూడా కేసా చూనా బాధపడుతుంటాడు ఆయన, యుద్ధం ఎలా చెయ్యాలి, వీళ్ళందరూ వీళ్ళందరినీ చంపి రక్తపు కూడా తినడం అవసరమా అని ఆయన అది చూస్తాడు ఆయన. అంటే ఈ జీవన సమరంలో
మనం ఎలా అక్కడ కురుక్షేత్ర యుద్ధం ఇది మన జీవన సమరంలో ఈ జీవించే యుద్ధం అండి ఇది. అయితే నేను ఎన్ని చెప్తూ ఉంటే మా సార్ మా మేడం వాళ్ళకి అంటారు, "నువ్వు ఏ గుడికి రావు కదా, నువ్వు నేను 2010లో ధ్యానం వస్తే 2012 నుంచి విగ్రహారాధన పూర్తిగా మానేశాను." అంటే దేవాలయానికి వెళ్ళొద్దని చెప్పను, వెళ్ళడం తప్పు కాదండి, వెళ్ళొచ్చండి, అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఏ సత్యమైతే తెలుసుకున్నానో ఆ సత్యంతో ఉన్నానండి. ఎందుకంటే తనువే గుడియట, తలయే శిఖరమట, చెడు హృదయమే హరిపేటమట. మన హృదయంలో భగవంతుడికి ఉండే నిలయం ఇది. మరి ఈ తను అంటే శరీరం, ఈ శరీరమే దేవాలయం, ఈ తల శిఖరం. అంటే మన దేవాలయం నుంచి మనం చెప్తే రహస్యం అంతా తెలుస్తుందండి. లేకపోతే ఎలా తెలుస్తుందండి? బయట గుళ్ళకి వెళ్తే ఏం తెలియదండి. ఆ దేవాలయానికి వెళ్తే ఏం తెలుసుకుంటాం? వాళ్ళు పెట్టిన బంగారం వస్తువులు, వాళ్ళు మంచి పట్టు చీరలు, ఆ చీర ఎంత, ఈ చీర ఎంత, ఈ నగలెంత, ఈ నగలెంత, ఇదే తెలుస్తుందండి. ఏం తెలియదు. అయితే మీ దేవాలయం వెళ్ళు, నీ హృదయంలోకి వెళ్ళు, నీకు అన్నీ తెలుస్తాయి అంట నేను. నువ్వు ఏ గుడికి రావు, నీకు ఎలా తెలుస్తుంది అంటారు. ఎందుకంటేనండి మాస్టర్స్, మా చిల్లర కొట్టు వల్ల నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేకపోతున్నా, అందుకు వెళ్ళలేకపోతున్నా. నేను దేవాలయానికి వెళ్ళినా ఏం చేస్తానంటే మాస్టర్స్, ధ్యానం చేస్తా, అక్కడ ఉన్న వాళ్ళతో ధ్యానం చేపిస్తా, తర్వాత ఆ గోడల మీద అన్ని రాసుకుంటారు, అవన్నీ చదవటం, ఆ ఆ బొమ్మలు ఎంత అందంగా వేస్తారు కదా, చెక్కుంటారు కదా, ఆ బొమ్మను చక్కగా చూడటము, ఆ అదేమిటి ఆ బొమ్మని, ఆ ఎనర్జీని మనలోకి ఆహ్వానించటం, అలాగే ఉంటారు దేవాలయం. వాళ్ళంటారు, ఏందమ్మా ఈ గణపర కూడా ధ్యానం ఏందమ్మా అంటారు. ఎవరి ధ్యాస వాళ్ళది, మీ గోల మీది, ఆ ధ్యాస నాది అంటుంటారు. ఎందుకు చెప్తున్నా అంటే మాస్టర్స్, ఒకసారి ఏమైందంటే నాకు పంటి నొప్పి వచ్చింది. అంటే బాగా ఫస్ట్ లో నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్, బాగా ఉన్నాం. ఇప్పుడు కూడా అలాగే ఉంది మాస్టర్స్. అంటే ప్రతిసారి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళండి అంటాడు సార్. ఎప్పుడు చిన్న చిన్న ఈ పెద్ద పెద్ద వాటికి ఊరికే హాస్పిటల్ చుట్టూ తిరగకూడదండి. మనం ధ్యానం చేస్తుంటే అన్ని పోతుంది, చిన్నవి పెద్ద మొత్తం పోతుంది, ఏది ఉండదండి మనం. అయితే ఒకసారి ఏమైందంటే పంటి నొప్పి వచ్చింది. వస్తే అంటే మీకు నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, దైవ శక్తిని నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దైవ శక్తిని నేను నా లోపలికి నేను ఆహ్వానిస్తుంటానండి. ఒకసారి నేను సూర్య భగవాను అలా నోరు ఇలా పెట్టి, ఆ పంటిలో ఉంది కదా లేలేత కిరణాలు 6:30 7 గంటలప్పుడు, 6:30 7 గంటలకు కాదండి, 6 6:30 లేలేత కిరణాలు వస్తాయి. ఆ సూర్యుని కిరణాలను నేను నా మనసుని సూర్య కిరణాల మీద పెట్టి ఆ కిరణాలని నా పంటిలోకి ఆహ్వానించాను. ఆ ఆహ్వానించటము 40 నిమిషాలు పట్టిందండి. సూర్య కిరణాలని నా మనసు కిరణాల మీద పెట్టి ఆ సూర్య భగవానుడి ఎనర్జీని ఆ కిరణాల ద్వారా నా పంటిలోకి ఆహ్వానించాను. దాని సమయము 40 నిమిషాలు పట్టింది. అంటే వెంటనే అనుకుపోయింది. మనం ఎక్కడికి వెళ్ళినా దైవ శక్తిని ఆహ్వానించాలి. అందుకే మనం అనుకుంటాం కదా, కలువపిచ్చి మహాతార బాబాజీని ఆహ్వానించు, ఆ ప్రేమ శక్తిని ఆహ్వానించు అని మనము అందరి గురువులని పేర్లు చెప్పి ఆ శక్తిని ఆహ్వానించమంటాం. అప్పుడు నేను ఎప్పుడైతే సూర్యకిరణాలను ఆ ఎనర్జీని నా పంటిలోకి నేను ఆహ్వానించానో వెంటనే నొప్పిపోయిందని. అలా 2 రోజులు చేశాను. ఉదయం కూడా లేలేత కిరణాలు వచ్చినప్పుడు ఆ సూర్యునికి ఎదురుగా కూర్చొని పోయింది. అలా నేను దేవాలయానికి వెళ్తే అందరూ బాగా చేస్తానండి, అక్కడ కూడా ధ్యానమే చేస్తా, నా పక్కన వాళ్ళతో ధ్యానం చేపిస్తా. ఎందుకంటేనండి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన పక్కన వాళ్ళు కూడా మారుతారండి. నేను ఒకసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ధ్యానం చేసే మన పిరమిడ్ మాస్టర్లు కూడా అలా కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళగానే ధ్యానంలో కూర్చున్నా, నన్ను చూసి మన వాళ్ళందరూ ధ్యానంలో కూర్చున్నారు. అంటే సార్ ఏం చెప్తుండే భద్ర సారు, ముందు నువ్వు మారు అంటున్నాడు. మనం మారితే పక్కవాడు కూడా మారుతున్నాడు. ముందు మారాల్సింది మనమే. ఎందుకంటే మాస్టర్స్ ప్రతిసారి చెప్పినవన్నీ చేస్తున్నాం, భగవద్గీత చదువుతున్నాం,
శ్లోకాలని అర్థం నేర్చుకుంటున్నాం, ఆచరణ పెడుతున్నాం నిత్య జీవితంలో. కానీ ఒక్కడ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సామూహిక ధ్యానం, జ్ఞాన ప్రచారం, తర్వాత సేవ అన్ని చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ చేయలేకపోతున్నాం. కానీ నేను సార్ రోజు అనుకునేదాన్ని, సార్ ఎలా సార్ స్వచ్ఛ భారత్ చేయలేకపోతున్నాం, బజార్లకు వెళ్ళే కాగితాలు రాకలేకపోతున్నాం, చిమ్మలేకపోతున్నాం, ఎట్లా సార్ స్వచ్ఛ భారత్ చేయలేకపోతున్నాం అని పత్రిజీ గారితో పదే పదే మాట్లాడేదానండి. ఎందుకంటే మేడం, సారు మా ఇంట్లో ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చొని మీకు క్లాస్ చెప్తున్నానో నా ఎదురు ప్లేస్ లో కుర్చీ చేస్తే సార్ అక్కడ 20 నిమిషాల పాటు కూర్చున్నాను. అందుకని నేను ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఆ ప్లేస్ లో సార్ కూర్చున్నాను కదా, అలా సార్ని సార్తో మాట్లాడుతూ ఉంటాను. మరి ఎలా సార్ స్వచ్ఛ భారత్ చేయలేకపోతున్నా, అన్ని చేస్తున్నాం, స్వచ్ఛ భారత్ చేయలేకపోతున్నాం, శాకాహార ర్యాలీలు కూడా చేస్తున్నాం, ఎట్లా సార్ అన్నారు. అయితే ఒకసారి నా ఇన్నర్ నేను ఎప్పుడు ఫాలో అవుతానండి, నా ఇన్నర్ మెసేజ్ ని ఎప్పుడు ఫాలో అవుతాను. నా ఇన్నర్ నుంచి ఏమొచ్చిందంటే మాస్టర్స్, నువ్వు ఉండే అంటే మేము ఉండే పెద్ద సందు అండి, చిన్న సందు కాదు, ఒక 12-14 అడుగులు ఎడలు. అయితే 12 సంవత్సరాల నుంచి మేము ఒక్కళ్ళమే ఉంటున్నాం, ఎవరు లేరు అక్కడ. మేము మా చిల్లర కొట్టు పెట్టుకొని బజార్లో మా షాప్కి 20కి వెయ్యి బాడుగని, మేము అంత బాడుగు కట్టలేక మేము సందులో అయినా సరే కట్టించుకొని వచ్చి చేరాము. 12 సంవత్సరాల నుంచి మేమే ఉంటున్నాం, ఎవరు లేదు. అయితే నేనేం చేసేదానండి మాస్టర్స్, ఈ 14-12 అడుగుల రోడ్డుని శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లాలి ప్రతిరోజు. తెలియలేదండి. అయితే ఈ మధ్య ఏమైందంటే, ఈ 12 ఏళ్ళకి మేము ఉండేది డెవలప్ అయ్యాయి. హోటల్స్ పెట్టారు, 2 హోటల్స్ పెట్టారు, తర్వాత మా మధ్యగారు వాళ్ళు వచ్చి చేరారు, అంతా డెవలప్ అయ్యి చివరికి ఏమైంది, డస్ట్ ఎక్కువైంది. మేమున్నప్పుడు కొంచెం అయితే వీళ్ళందరూ చేయలేకపోతుంది డస్ట్. నేను అడుగుతున్నా కదా సార్ని, సార్ స్వచ్ఛ భారత్ చేయలేకపోతున్నాం, స్వచ్ఛ భారత్ చేయలేకపోతున్నాం అని. ఎన్నో మెసేజ్ ఏమొచ్చిందంటే మాస్టర్స్, నువ్వు ఉండే సంఘంతా చెయ్యి, నువ్వు ఉండే బజార్ అంతా స్వచ్ఛ భారత్ చెయ్యి, ముందు ముందు చెయ్యి, నువ్వు స్వచ్ఛ భారత్ చెయ్యని ఇన్నర్లో నుంచి వస్తే నేను నా ఇన్నర్ మెసేజ్ ఎప్పుడు వస్తే ఆలస్యం చేయనండి, వెంటనే ఆచరణ పెడతా, వెంటనే ఇంకొక క్షణం కూడా ఆగను. వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తానో తెలుసండి, హోటల్లో చేరారు, నాకు సంబంధం లేదు, నేను ఏదైతే చేస్తున్నానో ఫస్ట్ నుంచి అంతా వాళ్ళ హోటల్ ముందు మా గుడ్డ ముందు మొత్తం చిమ్మి ఒక 4 బకెట్లు నీళ్లు మొత్తం చల్లి, ఇంకా పొర ఉంటదండి బజార్లోకి వెళ్ళాలి, పొర ఉంటది, తిని ఇంకా అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, తిని చేసే వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు తిని ఆ కవర్లన్నీ అక్కడ పడేసి ఉంటారు. అవన్నీ నేను మరి మరి కసులంతా పదానికి వేసుకొని బయట వేయాలి. వెళ్ళేటప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ మా గోతంలో వేసుకొని బయటపడేస్తాను. చూడండి, సరే. అయితే ఇప్పుడేం జరుగుతుందో మాస్టర్ చెప్పానా, నేను ఎప్పుడైతే చేస్తున్నానో అదే కూడా నేను సిద్ధమ్మా, నువ్వేంటి మొత్తం పుణ్యమంతే నువ్వే తీసుకుంటావా, పుణ్యమంతా నువ్వే తీసుకుంటావా, ఏం మాకు కొంచెమా ధ్యానం చేయరు, మాకు అలాగే అనిపిస్తుంది. ధ్యానం చేస్తున్నాము, మనకు మన గురువు ఏం చెప్పాడు, స్వచ్ఛ భారత్ చేయమన్నాడు అంతే. సారు ఎందుకు చెప్పాడు, ఏమి చెప్పాడని క్వశ్చన్ అండి. నేనైతే చేస్తాను, సార్ చెప్పి యాజిస్ చేస్తా. ఇప్పుడు నేను వేరకు ముందే కవర్ పుల్లలు ఎన్ని నాకంటే ముందు వాళ్ళు తీసేస్తున్నారు. చూడండి, గురువు ఏది ఊరక చెప్పడండి, ఏది తమాషాగా చెప్పడు, యాజిస్ వాళ్ళు తెలుసుకొని చెప్తారండి. అంటే చూడండి, ప్రతిరోజు మనం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏమ్మా మీ ఇంటి దగ్గర ఎంత వేస్తున్నారు, ఇంకా చిమ్మొచ్చు కదా అంటే వాళ్ళు రూమ్కి వస్తారు, నీకెందుకు మా ఇష్టం అంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు అనరు ఆ మాట. ఎందుకు అనరు, ముందు మనం ఏరేస్తున్నాం ఆ కవర్లన్నీ, కవర్లు కాగితాలు మొత్తం చిమ్మటం మొత్తం. అదే మా ఆయన చూసి ఎందుకు అక్కడ చిమ్ముతున్నావు అంటాడు ఆయన. ఆయనకు తెలియదు, ధ్యానం చేస్తాడు కానీ మేడం ఆయనకి అలా బాగా తెలుసుకోలేకపోతే. నేనైతే
మార్పుని తెలుసుకొని దాన్ని పెట్టినప్పుడు మనల్ని చూసి ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుంది. వాళ్ళందరూ నాకంటే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు శుభ్రం చేస్తున్నారు, నాకు పని తగ్గిందో తగ్గింది ఉంటుందండి. దైవలీల మనల్ని చేసేది. ఇప్పుడు మళ్ళీ మనిషి చేసేది కావాలండి, దైవం చేసేది లీల. కానీ ఈ లీలను మనం గమనించాలండి. మనం చేయవలసింది ఏంటంటే ఈ శ్వాసను ఎలా గమనిస్తున్నామో నిత్య జీవితంలో జరిగే సంఘటనల్ని మనం గమనించాలి. ఎప్పుడైతే నీ గమనిస్తావో నీకు అసలు దైవం అంటే ఏంటో అర్థమవుతుంది. అంటారు అందరూ, ఏమండి మన ఇంటి దగ్గర చాలా చర్చలు పెట్టుకుంటే అంటున్నారు, ఏం దైవం లేదా అంటాను. దైవం ఉంటే ఇలా ఎందుకు జరుగుతామా అంటారు. అంటే వెంటనే నీకు దైవము నువ్వు చేసిన పనికి వెంటనే ఫలితం ఇస్తుందా? వెంటనే కాదండి, ఇస్తుంది. నీకు అవసరమైనప్పుడు నీకు ఏది కావాలో ఇస్తుంది. కానీ సహనం ఉండాలి మనకి. అందుకే సహనంగా ఉండాలి. సహనం ఉందండి. ఎందుకంటేనండి ఈ సహనం రావాలంటే అంత చిన్న విషయం కాదండి. మనం ధ్యానం చేస్తున్నాం, నేనేమనుకుంటానంటే నా కోపం తగ్గింది, సహనం వచ్చింది అనుకుంటా నేను. కానీ సహనం వచ్చింది అని మనకి ఎలా తెలుసుకోవాలండి? మనం ఎలా తెలుసుకోవాలి? ఈ నిత్య జీవితంలో జరిగే సంఘటనల పట్ల మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో తెలుసుకోవాలి. ఎప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఏమైందంటే కట్టాలు పుస్తకము వసూలు చేయమని ఇచ్చారు అన్నదానాన్ని. ఒకసారి దగ్గరికి వెళ్ళి నేను పుస్తకము ఇచ్చాను చందారాయ్. ఏం చేశాడంటే కోపం వచ్చి పుస్తకం విసిరేశాడు. మామూలుగా అయితే నాకు ఎంత కోపం అంటే అని చెప్పానండి, ఎవరైనా సరే వాళ్ళు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఇలా పట్టుకుంటున్నాను, ఇలా పట్టుకుంటాను, అంత కోపం. కానీ ఎప్పుడైతే సాధన చేశానో కోపం అంతా తగ్గిందండి. అంటే ఈ కోపం పూర్తిగా పక్క పోదండి. ఏ సమయంలో కోపపడాలి, అసలు ఎంత కోపపడాలి, ఎలా మాట్లాడాలి. ఆ పుస్తకం విసిరేశాడు కదా ఆయన. ఆ పుస్తకం కింద పడ్డ పుస్తకం తీసుకొని నేను వచ్చుకున్నా, ఆయన ఒక్క మాట కూడా అనలేదు. అంటే నాకు అర్థమైంది, అంటే కొంచెము కోపం కొంచెం తగ్గింది అని. కొంచెం అంటే చూడండి, అది వరకు ఎలా ఉండేదాన్ని, బాగా ఎందుకు బుక్ విసిరేస్తున్నావని క్వశ్చన్ చేసేదాన్ని. ఏ క్వశ్చన్ లేకుండా నేను విసిరేసిన పుస్తకాన్ని తీసుకొని నా దగ్గర ఉంచుకుని అలా మనలో ఆ సహనము పెరిగిందా, సహనం వచ్చిందా రాలేదా అనేది నిత్య జీవితంలో మనం జరిగే సంఘటనల పట్ల మనం నిత్యం చెక్ చేసుకుంటున్నాం. 2 గంటలు ధ్యానం చేసి వదిలేసి దీన్ని ఎలా తెలుస్తున్నాను అంటే చూడండి, నేను మా ఇంట్లో ఒకదాన్ని ఉంటాను. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మా అమ్మాయి ఢిల్లీలో మ్యారేజ్ అయింది. అయితే నేనేమనుకుంటానంటే నాకు మౌనం వచ్చింది అనుకుంటాను. షాప్ దగ్గరికి వెళ్తే మాట్లాడుతూ ఉంటాం, మౌనం రాలేదు, మాటలేదు తగ్గలేదు. దీన్ని మనం ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో అప్పుడు మనం తగ్గిస్తాం. చెక్ చేసుకోలేదు అనుకోండి, మీకు మాటలు కూడా ఏం తగ్గ మౌనంగా ఉండాలి. మౌనం కంటే విలువైనది మౌనం. అంటే చూడండి, గుండెకి వెళ్ళినప్పుడు నేను చెక్ చేసుకుంటాను, నేను ఇదివరకు ఎంత మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నాను. ఇదివరకు ధ్యానం చేయకపోతే అక్కర్లేని విషయాలు కూడా మాట్లాడు, ఇప్పుడు అవసరమైన వరకే మాట్లాడు. అంటే నాకు సంబంధం లేదు, వాళ్ళ కుటుంబ విషయాలన్నీ ఏవో మాట్లాడు. ఇప్పుడు అవేమి నాకు అవసరం లేదు, ఏది అవసరమో అదే మాట్లాడు.
ఎంత అవసరమో అంతే మాట్లాడతాం. అలా ధ్యానం ద్వారా ముందు మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఆనందంగా జీవించగలుగుతాం. కానీ నేను ఇందా చెప్పాను కదా, డబ్బు దుఃఖాన్ని కలుగజేస్తుంది, డబ్బు ఆనందాన్ని లేదండి. ఈ మధ్య ఏం జరిగిందంటే, ఒక అతను మా దగ్గర సరుకులకు వచ్చాడు. ఆయన 2 రోజులు వెంటనే డబ్బులు ఇచ్చాడు. సరుకులు కొనగానే 3 రోజు ఏం చేశాడంటే, రేపు ఇస్తాలేమ్మా అన్నాడు. అంటేనండి, పత్రిజీ గారు ఏది ఊరక చెప్పడండి. సార్ ఏం చెప్తాడంటే, ధ్యానం చేస్తే లాభం, చేయకపోతే నష్టం అంటాడు సార్. ఎలా లాభం, ఎలా నష్టం, నేను అన్ని చెక్ చేసుకుంటానండి, ఊరికే ఏది వదలనండి. అయితే ఆయన ఏమన్నాడు, రేపిస్తాడమ్మా ఒక 10,000 అండి. అయితే అసలు 10,000 రేపిస్తానన్నాడు ఏంటని మామూలుగా అయితే బాధపడే లోపలికి యూట్యూబ్ లో ఒక పాట ఉందండి. మీరు విన్నారో వెళ్ళలేదో తెలియదండి. నేను అప్పుడప్పుడు వింటుంటా ఆ పాట. శిలా నీవే శిల్పి, నీవే శిల్పం, మలుచుకుంటూ నిలిచిపో చరితలో, ఉడమిలో అణువణువు నీది పరవశించ నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో అని ఆ పాట గుర్తొచ్చిందండి. వాస్తవంగా అయితే నేను నేర్చుకోలేదండి. సార్ ఎందుకు చెప్తున్నాడు ధ్యానం చేస్తే లాభారావా ఇష్టమంటే, నేను ధ్యానం చేశాను కాబట్టి చేస్తున్నాం చెప్తున్నాం. కానీ ఈ పాట వాస్తవం అయితే 20 చరణాలు ఉంటాయి. ఇది మనం నేర్చుకోలేము, గుర్తుండదు కూడా. కానీ ఈ సమయంలో నా దుఃఖం పోగొట్టేదానికి శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నువ్వే. సృష్టిలో సృష్టిలో అప్పు తీసుకున్నాడు, అప్పు ఇచ్చిన దాన్ని రెండు నువ్వే. వేరు 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 అందుకే కదా 2012 ప్రతిసారి మీద నెగిటివ్ వచ్చినప్పుడు డ్యూన్ మాస్టర్ సార్ కేసు పెడదామంటే సార్ ఏమన్నాడు, ఎవరి మీద కేసు పెడతావరా, తిట్టినోడి మీదనా తిట్టించుకున్నోడి మీదనా, అడుగు నేను ఒక్కటే, ఎవరి మీద పెడతావు కేసు, లేదు వేరు లేదు, ఎవరి మీద కేసు పెడతామంటే మన వాళ్ళు ఆగారు. అలాగే అసలు నిజంగా అండి, ఆశ్చర్యం అండి, ఈ పాట రావటము ఎంతో ఆనందాన్ని కలుగజేసింది నాకు. అంటే ఆయన రేపిస్తాలే అన్నాడు, అంటే మేము ఆల్రెడీ కొంచెం నష్టపోతున్నామండి. ఇస్తే డబ్బులు ఇవ్వక కొంచెం నష్టపోయి ఉన్నాము. కానీ ధ్యానం ద్వారా బాధపడలేదు, పోతే పోయినాయిలే అని వదిలేసాం. ఆయన కూడా చెప్తా, ఎవరైతే నీకు డబ్బులు అడిగి ఇవ్వలేదో కాగితాలు వాళ్ళకి ఇచ్చేసేయి. చూడండి, ఇంత జ్ఞానం తెలుసుకొని ఇంకా వాళ్ళని తిట్టకూడదండి అని నేను మా ఆయన చెప్తానండి. పల్లెలకు వెళ్ళినప్పుడు నువ్వు వెళ్తావు కదా, ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో కాగితాలు వాళ్ళకి ఇచ్చేసాను తిట్టద్దు అని చెప్తాను. నేను తెలుసుకున్న జ్ఞానంతో ఉంటానండి నేను ప్రతి విషయం పట్ల, ప్రతి జీవితంలో జరిగే విషయాల పట్ల. అలా చూడండి, నేను ఎప్పుడైతే నేను ఇస్తాను వాళ్ళకి మామూలుగా అయితే కనపడేదాన్ని, ఎందుకంటే కష్టపడి ఉన్నాను కదా. కానీ అడవిలో అడుగు మీదే పరవశించుట నేర్చుకో. ఏం నేర్చుకోవాలి, ఈ పొడవిలో అణువు నీదే పరవశించుట నేర్చుకో. ఈ జీవితం ఇక మళ్ళీ వస్తుందో తెలియదు, సార్థకం చేసుకో. ఎప్పుడైతే ఈ లైన్ గుర్తొచ్చి, ఈ రెండు లైన్లు ఎప్పుడైతే ఈ చరణాలు గుర్తొచ్చాయో నేను బాధపడటం. తర్వాత రోజు ఇచ్చారు కానీ ఈ రాత్రంతా అందుకే సాగు ధ్యానం చేస్తే లాభం అనేది. ఎందుకు ధ్యానం చేస్తే మనకి నీ తెలియవు, ఈ పాట తెలియదు, ఎందుకు వినేవాళ్ళం, దీని అర్థం తెలియదు. సారు ఊరికే ఏది చెప్పలేదు. కానీ మనం ఏం చేయాలంటే ఈ క్షణము మనకు జరిగే సందర్భాల పట్ల మనము నిత్యం ఎరుగుతూ ఉండాలి మాస్టర్స్. నిత్యం ఎరుగుతూ ఉంటే నీకు దుఃఖం అనేది కాదు. అంతే కదా సార్ అనేది, ఎక్కడికి వెళ్ళద్దు. మేడం టైం ఉందా మేడం?
గౌతమ బుద్ధుడు వెళ్ళిపోయినప్పుడు యశోధర బాగా బాధపడుతుంది, ఏడుస్తుంది. అంటే గౌతమ బుద్ధుడి పేరు వాళ్ళ నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు పెట్టిన పేరు సిద్ధార్థుడు. ఆయన పేరు సిద్ధార్థుడు లేకుండా నేను జీవించలేను అని ఆమె ఏడుస్తుంది యశోధర వాళ్ళ అత్తగారితో చెప్పి. వాళ్ళ అత్తగారు అంటుంది, ఎందుకు ఏడుస్తున్నావు యశోధర? ఆ? అక్కడ ఈ గౌతమ బుద్ధుడు యశోధరాయణంలో ముగ్గురు చరిత్ర అండి, ముగ్గురు స్త్రీల చరిత్ర ఉంటుంది. ఉషా గౌతమి, ప్రజాపతి మాత, ప్రజాపతి గౌతమి, ఉషా గౌతమి, యశోధర, ఇలా ముగ్గురి ద్వారా ఆ బుక్ ఉంటుంది. అంటే ఆమె చెప్తుంది, ఉషా గౌతమి ఒకటి తెలుసుకుంది, నేను ఒకటి తెలుసుకున్నా, నువ్వొకటి తెలుసుకో అంటుంది. అంటే ఉషా గౌతమి ఏం తెలుసుకుంది? మరణం అనివార్యం తెలుసుకుంది. అంటే వాళ్ళ బాబు చనిపోయినప్పుడు ఆమె బాగా ఏడుస్తూ పూడ్చిపెట్టదు. అప్పుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళమంటారు, ఉన్నాడు ఆయన, వెళ్ళమంటే ఆయన ఏమంటాడు, నీ బాబుని బతికిస్తాను, మరణం లేని ఇంట్లో నుంచి ఆవాలు ఎత్తామని చెప్తాడు. ఆమె తేలేకపోతుంది, మరణము ప్రతి ఇంట్లో ఉంటుంది. అప్పుడు ఆమె వాళ్ళ బాబు ద్వారా మరణం అనివార్యమని ఎప్పుడైతే చేశాడో గౌతమ బుద్ధుడు, అప్పుడు ఆమె ఈ మార్గంలోకి వస్తుంది. అప్పటి నుంచి ఈ మార్గాన్ని వదలకుండా బౌద్ధ మతంలో ఉండి ఆ గురువు దగ్గర ఆమె అవన్నీ తెలుసుకుంటుంది జ్ఞానం. ప్రజాపతి మాత ఏం తెలుసుకుంది? ఈమె ఏడుస్తుంది బాగా. యశోధర ఏడ్చినప్పుడు చెప్తుంది, యశోధర గౌతమ్ మరి సిద్ధార్థుడు ఆయన కోసం వెళ్ళలేదు, లోక కళ్యాణం కోసం వెళ్ళాడు, ముక్తి మార్గాన్ని కనుక్కోవడానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళగలిగాడు సిద్ధార్థుడు? ఒక్క రోజులో ఒక ముసలివాడిని, ఒక శవాన్ని, ఒక కుష్టి వ్యాధిగ్రస్తుని చూస్తాడు. అదే సమయంలో ఆయనకి ఒంటి మీద బట్టలు సరిగా ఉండవు, ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. ఒక ఒక పేదవాడిని, ఏమీ లేని వ్యక్తిని చూస్తాడు, కానీ ఆయన ఆనందంగా ఉంటాడు. మరి ఏమి లేనివాడు ఆనందంగా ఉన్నాడు, మరి వీళ్ళు అన్ని ఉన్నవాళ్ళు ఇలా ఎందుకు అయ్యారని ఆ ఒక్క క్షణంలో ఆయనకి మార్పు తెలుస్తుంది. అయితే ఇదేదో తెలుసుకోవాలి, ఏమి లేనివాడు ఆనందంగా ఉండడం చూశాడు, ఇక్కడ శవాన్ని, ముసలవాడిని, కుష్టివ్యాధి వృత్తిని చూశాడు. ఇదేంటి అదేంటి, అసలు మానవుడికి దుఃఖం లేకుండా జీవించాలంటే ఏం చెయ్యాలి అనే ముక్తి మార్గాన్ని కనుక్కోవడానికి వెళ్ళాడు, లోక కళ్యాణం కోసం అని ఆమె చెప్తుంది. కానీ నువ్వొకటి తెలుసుకో, ఆమె ఒకటి తెలుసుకుంది, నేనొకటి తెలుసుకున్నా, నువ్వొకటి తెలుసుకో. అప్పుడు ఆమె కొన్ని రోజుల తర్వాత చెన్నాన్ని పంపిస్తుంది వెతకమని, ఎక్కడున్నాడో సిద్ధార్థుడు పంపిస్తే ఆయన చెప్తాడు, అమ్మా ఉన్నాడు, ఆయన పసుపు వస్త్రాలు ధరించి కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా కటిక నేల మీద పడుకొని కఠోరమైన సాధన చేస్తూ ఆకలికి యాచన ద్వారా ఏది దొరికితే అది తింటూ, ఒక్క పూట తింటూ ఆయన అలా సాధన చేస్తున్నాడు అని చెప్తే, అప్పుడు యశోధర వెంటనే ఆమె కూడా అలాంటి పసుపు వస్త్రాలు కట్టుకొని, ఆమె కూడా ఒక పాత్ర, ఏదో పుస్తకం రాసిందండి, ఒక పాత్ర మామూలుగా రోజు తినే కంచాలు కాకుండా ఇక్కడ తయారు చేసుకొని ఆమె కూడా కటిక నేల మీద పడుకొని చేస్తుంది. అయితేనండి కొన్ని రోజుల తర్వాత ఆమె తెలుసుకుంటుంది, వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు, ఈ కటిక నేల మీద పడుకోవడము, ఈ పసుపు వస్త్రాలు ధరించడం, ఈ భిక్షాపాత్ర మార్చడం, వీటి వల్ల ఏమీ లేదు. అక్కడ నువ్వు శ్వాసను గమనిస్తూ ఉండు, సాధన చేస్తూ ఉండు, ముక్తి వస్తుంది. ముక్తి అంటే ఏంటి? దుఃఖం నుంచి విడుదల. ఈ పసుపు వస్త్రాల్లో తర్వాత తీసేస్తున్నాము, ఈ పసుపు వస్త్రాలను, ఈ నేల మీద పడుకోవడం అన్ని తీసేస్తుంది, వీటిల్లో ఏం లేదు, ముక్తి మార్గం అసలు ఇది కాదు అని ఎప్పుడైతే ఆమె సాధన మొదలుపెట్టిందో, ధ్యాన సాధన, అప్పుడు ఆమె అర్థమయ్యి కొన్ని రోజుల తర్వాత అవన్నిటిని వదిలేస్తుంది, మళ్ళీ మామూలు స్థితిగా ఉండి సంసారంలోనే నిర్వాణం అని తెలుసుకుంటున్నాం. సంసారంలోనే నిర్వాణం పొందాలి, మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదండి, మన ఇంట్లోనే ఉంటూ సాధన చేసుకుంటూ మనము ఏ కుటుంబాన్ని వదలాల్సిన అవసరం లేదు,
మన బిడ్డల్ని వదలాల్సిన అవసరం లేదు, భర్తను వదలాల్సిన అవసరం లేదు. మనము హాయిగా సంసారంలో ఉంటూ ఆనందంగా ఉండొచ్చు అని ఆమె తెలుసుకుంటుంది యశోధర. తెలుసుకొని ఆమె ఇంట్లో ఉండే ఎంతో చేసిందండి. అలా మనం కూడా ధ్యానం చేసినప్పుడు మన సాధన ద్వారా మనం కూడా తెలుసుకున్న సత్యాన్ని తెలియచెప్పాలండి. అసలు రోజుకు ఒక్కరికైనా ధ్యానం చెప్పాలి. నేనైతే అంతేనండి, ఎవరైనా నాకు కొత్త వాళ్ళు కనపడితే నేను ధ్యానం నేర్పిస్తాను. మరి చేయకపోని ధ్యానం నేర్పిస్తున్నా చెప్పాలి. మరి ఎందుకు? మనం ధ్యానం చేసి ఆనందంగా ఉన్నాం కదా, మరి ఈ ఆనందాన్ని అందరికి పంచాలా వద్దా? పంచాలి. అలా ఆ ముక్తి మార్గాన్ని యశోధర ఎంతో మంది ఇంట్లో ఉంటే ఆమె ఎంతో మందికి నేర్పించింది వాళ్ళు. అలా మనం కూడా ఇంట్లోనే ఉంటూ సాధన చేస్తూ మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ తెలుసుకున్న సత్యాన్ని ప్రజలకు తెలియచెప్పాలి. అలా ఇంకా ఎన్నెన్నోనండి. మరి ఈ జీవన సమరం అని చెప్పాను కదా, ఈ యుద్ధంలో మనం 100 ఏళ్ళు బతుకుతాం. ఈ 100 ఏళ్ల ఈ జీవన సమరంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి ఇలాంటి యుద్ధాలు. వాటన్నిటినీ మనము సాధన ద్వారా తెలుసుకొని ఎక్కడ ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు అని తెలిసిందనుకోండి, ఇంకా మనకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారండి? అందుకని పత్రిసారి ఏం చేశాడంటే, కూర్చోండి కళ్ళు మూసుకోండి, ఏదేదో అయ్యొస్తే అని ఎవరితో కలుపుతున్నా చెప్పండి చాలు, కూర్చోండి కళ్ళు మూసుకోండి, కూర్చోండి కళ్ళు మూసుకోండి, చాలా ఏదో చెప్తాడు. అందుకని మనం పత్రిసారి చెప్పిన అన్ని కూడా మనం పాటించాలని. అవి మనం పాటిస్తే మనకు తెలుస్తుంది సార్ అసలు ఎందుకు చెప్పాడు, సార్ ఎందుకు చెప్పాడు, మనం ఏం చెయ్యాలి. కాబట్టి ఈ గురువు చెప్పిన మార్గంలో మనం ఉంటే మనం ఆనందంగా ఉంటామండి. ఎందుకంటేనండి, ఇప్పుడు మాకు వ్యాపారం తగ్గిందైనా నేను ఆనందంగా ఉన్నా, కానీ వ్యాపారం పెరిగింది, ఆనందంగానే ఉన్నా. అందుకే సమత్వం యోగం ఉచ్యతే. నువ్వు అన్నిటికీ సమానంగా ఉండు. సమానంగా ఉండాలంటే ఏం చేయాలి? సాధన పెంచాలి. మనందరం సాధన పెంచాలి. సాధన పెంచకుంటే మనం రోజు గంట చేస్తున్నాం చాలే అనుకోవద్దు. ఖాళీ టైం అంతా తెలుస్తుంది. ఇది ఎంతానండి, ఆ కురుక్షేత్ర యుద్ధము ఎంత జరిగిందో ఈ జీవన సమరంలో యుద్ధం కూడా అంతే జరుగుతుందండి. కాబట్టి మనము సాధన చేసే కొద్ది ఈ జీవన యుద్ధంలో కూడా గెలుస్తామండి. ఎందుకంటే మాస్టర్స్ మా అమ్మకి 8 మంది మేము, అయితే వాళ్ళు 7 మంది బ్రహ్మాండంగా ఉన్నారండి. నేను ఒక్కదాన్ని ప్రతిరోజు అనుకునేదాన్ని, స్వామి జీవితంలో ఓడిపోయాను. ఎందుకు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది ఈ మాట? వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే బంగారు బిస్కెట్లు చూపిస్తారు మా అక్కలు మా అన్నలు వాళ్ళందరూ. ఇదిగో ఈ సంవత్సరం ఇవి కొన్నాము, ఈ సంవత్సరం ఇవి కొన్నాము అని చూపిస్తారు వాళ్ళు. కానీ నేను చూపించలేకపోతున్నాను. కానీ మేము కూడా అమ్ముతున్నాము, కానీ మాకు జబ్బులకు పోతుంది డబ్బంతా. డబ్బంతా జబ్బులకు పోతుంది. జబ్బులకు పోయినప్పుడు ఇంకేం డబ్బు? ఎప్పుడైతే ధ్యానం చేశామో మాకు ఇల్లు షాపులు ఏమి లేవండి. ఎప్పుడైతే ధ్యానం చేశామో అందరికీ ముందు ఆరోగ్యం కుదుటపడింది. మా అందరికి, మా అబ్బాయికి 7 రకాల మందులు వేసేదాన్ని, అవన్నీ పోయినాయి. మా ఆయనకి సైనస్, వారానికి 600 మందులు, అవన్నీ పోయినాయి. నేనైతే 12 సంవత్సరాల నుంచి హాస్పిటల్కే వెళ్ళలేదు. అంతా బాగుంది. అన్ని డబ్బులే కదండి. ఇప్పుడు ఇల్లు కట్టాము, 4 షాపులు కట్టాము, అద్భుతమైన ఆనందంగా ఉంది. అయితేనండి ఇక్కడ కూడా పరీక్షలు ఎదురవుతాయండి. కానీ మనం ఎప్పుడైతే సాధన ద్వారా ఆనందాన్ని మనలో ఉన్న ఆనందాన్ని మనం బయటకు తెచ్చుకున్నామో ఆనందం ఎప్పటికీ పోదండి. నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధలు వచ్చినా గానీ నీకు ఆనందం పోదు. నీ లోపల ఉన్న ఆనందాన్ని బయటకు తెచ్చావు. ఈ ఆనందానికి ప్రాపంచిక జీవితానికి సంబంధం లేదండి. ఇల్లులు ఉంటే ఆనందం ఉంటుందని, ఇల్లు లేకపోతే ఆనందం ఉండదని అది లేదండి. కాబట్టి ఎంత సాధన చేస్తే నువ్వు నువ్వు అంత ఆనందంగా జీవిస్తాము అని నాకు తెలిసిందండి సత్యము. కాబట్టి మనందరం సాధన చేసి, ఒక యోగి ఆత్మకథ బుక్కులో మరి యోగానంద గారు ధ్యానం చేసి సాధన చేస్తూ కొన్ని క్షణాలండి ఆనందలోకాలకు వెళ్తాడు. అలా మనలో కూడా ఆనందం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుందండి లోపల. ఈ ప్రాపంచిక డబ్బుకి
ఈ ప్రాపంచిక జీవితానికి ఈ రిలేషన్ తో ఏ సంబంధం లేదండి. మనలో ఉన్న ఆనందాన్ని కనుక నువ్వు తెచ్చుకోగలిగితే నీకు నిరంతరం ఆనందమే. చూడండి అసలు ఎన్ని ఆటుపోట్లండి జీవితంలో. ఈ ఆటుపోట్లను తట్టుకోవాలంటే సామాన్యమైన విషయం కాదండి. వాళ్ళు 10 కోట్లు సంపాదించారు, మనం సంపాదించలేకపోయాం, అది కూడా దుఃఖమే. కానీ ఇప్పుడు లేదు అది. ఎందుకు లేదు? ఆనందం ఉంది, బ్రహ్మానందాన్ని పొందుతున్నాం మనం ఆత్మతో. ఈ ఆనందం ముందు ఏ ఏ డబ్బు కూడా సరితూగదు. మా మాస్టర్ చదువు, మేడం ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి అంట. చెప్పలేమండి. మా మేడం అడుగుతుంది, కృష్ణ మేడం అడుగుతుంది, మేడం ఏందక్క ఆనందం అంటావు, అది ఎలా ఉంటుందో చెప్పక్క అంటారు వాళ్ళు. చెప్పలేమండి. అది అది అనుభూతి చెందాలి. అది అనుభూతి చెందాల్సిన విషయాలండి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే నువ్వు సాధన ఎంత పెరిగితే ఇంత ఆనందంగా జీవించవచ్చు అని నాకు అర్థమైన విషయం. ప్లస్ నేను 2010 నుంచి విగ్రహాలను పూర్తిగా మానేశాను. ఇష్టం లేదండి. మనం ఎప్పుడు 1వ క్లాస్లోనే ఉంటామండి. పైకి వెళ్ళమా? పీజీ పిహెచ్డికి వెళ్ళాము ఇప్పుడు. కాబట్టి నేను తెలుసుకున్న సత్యాన్ని మాత్రమే మీకు చెప్పాను మాస్టర్స్. ఓకే అమ్మా మేడం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ భగవద్గీతలో ఉండే శ్లోకాలతో ఆ మానవ మనుగడ గురించి అంటే కర్మల గురించి కానీ, ఆ తర్వాత ఆ క్షమాతత్వం, ప్రేమతత్వం గురించి, అలానే మీరు ఇందాక చెప్పినట్లుగా యుద్ధ భూమిలో యుద్ధంలో ఇలా చెయ్యి, అలా చంపే, వీళ్ళని ఇలా చంపే అని చెప్పకుండా ఆయన వాళ్ళల్లో ఎవరినైతే అంటే వాళ్ళ చుట్టాలని, బంధు బలగాన్ని, తన వాళ్ళని అని చెప్పని అనుకుంటున్నారో అక్కడ నీ వాళ్ళు ఎవరు అర్జున, అక్కడ ఉండేదంతా కూడా ఆత్మస్వరూపులే. అక్కడ ధర్మస్థాపన కోసం అనేది చేయాలి అని చెప్పని ఆ ధర్మస్థాపన కోసం కూడా ఒక శ్లోకంగా బాగా చెప్పారు మేడం. అలానే దాంతో పాటు దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ధ్యానం నిజం మేడం. అంటే అక్కడికి ఒకసారి నేను ఇయర్ లో టెంపుల్ కి వెళ్ళినప్పుడు నేను తగ్గించేశాను మేడం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అంటే ధ్యాన సాధన పెంచి పూర్తిగా చాలా వరకు అంతా మానేశాను అనమాట. ఒకసారి టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇయర్ స్టార్ట్ లో అక్కడ కూర్చొని ధ్యానం చేయాలనిపించింది మేడం. అంటే అక్కడంతా కూడా బలులు ఇచ్చిన్నారనమాట. నాకు అర్థం కాలేదు. ఏంటి ఇక్కడ ఇన్ని బలులు ఇస్తున్నారు, ఇక్కడ అమ్మవారు ఉన్నారంటున్నారు, చాలా శక్తివంతురాలు అంటున్నారు. కానీ ఇక్కడ జాతర అని చెప్పని ఇంతింత మంది ఇట్లా అంటే అహింస అనేది జరుగుతుంది, హింస అనేది జరుగుతుంది కదా. అహింస అనేది ఉండాలి అని చెప్పన్నప్పుడు ఎందుకు ఇట్లాగా అని చెప్పన్నప్పుడు ఆవిడతో కనెక్ట్ అయ్యి అక్కడ ధ్యానం చేశాను మేడం. అక్కడ అమ్మవారు సందేశం ఇవ్వడము, ఆ అంటే ఇక్కడంతా జరుగుతుంటే చూస్తున్నాను, అంటే మనలో మార్పు రావాలి. వాళ్ళంటూ అంటే ఇక్కడ పూర్తి స్వేచ్ఛగా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు మేడం. అంటే ఆ జ్ఞానం అనేది మనం పొంది మనలో మనం అవగాహన చేసుకుంటూ ఆచరణాత్మకమైన మనంలో మనం మార్పు చెంది ఇదైతే తప్ప ఇదవ్వదు అని చెప్పనని అక్కడ కూర్చొని ధ్యానం చేశాను మేడం. అంటే మామూలుగా ఎప్పుడు టెంపుల్లో కూర్చొని ధ్యానం చేయాలి అని అనిపించలేదు మేడం. మామూలుగా ఇంట్లో కూర్చొని చేసేదాన్ని. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో నాకేం అనిపించలేదు మేడం. నేను కూర్చున్న తర్వాత ఇంకొక అమ్మాయి నాతో పాటు కూర్చొని ధ్యానం చేసి అలానే మా హస్బెండ్ అక్కడ కూర్చొని ధ్యానం చేశాను మేడం. అంటే మీరు నాకు అన్నట్లు ఒకరు స్టార్ట్ చేస్తే అందరూ కూర్చుంటారు మేడం. ఆ ఒకరు మనం అవ్వాలంటే ఆ మార్పు అంటే మన మార్పు మనతో ప్రారంభించాలి. సో అలా ఏదైనా కూడా తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది మేడం. చాలా చక్కగా వర్ణించారు మేడం. క్లాస్ చాలా చాలా బాగుంది మేడం. అలానే లాస్ట్ బుద్ధుడి మార్గం ఇప్పుడు మనం చేసే ఈ ధ్యానం కూడా ఆనాపానసతి ధ్యానం కదా మేడం. ఆ బుద్ధుడు ఎలా అయితే అక్కడ అంతా కూడా అంటే ఎక్కడా ఇక్కడ ఆనందం అనేది లేదు, ప్రతి ఒక్కరు దుఃఖంతోనే ఉన్నారు. అంటే అస్వస్థతతో దుఃఖిస్తున్నారు, డబ్బు లేక దుఃఖిస్తున్నారు, డబ్బుండి ఆరోగ్యం బాలేక దుఃఖిస్తున్నారు, చనిపోయి దుఃఖిస్తున్నారు. అంటే దుఃఖం అనేది అందరి దగ్గర ఉంది, ఒకరిలో కాదు, ఇద్దరిలో కాదు. దీంట్లో అంటే దుఃఖం వెనకాల ఏముంది, ఇది అసలు దానికి కారణం ఏంది, ఈ దుఃఖం అనేది అందరూ ఉంది కదా అని చెప్పని ఆ ఒక మార్గం అనేది అన్వేషించడంలో వెళ్ళి ఆయన ఒక ఫలితం అనేదే మనకి ఈ ధ్యానం మేడం. అంటే ఎంతో ప్రయోగం చేసి ఎంతైతే ఆ జ్ఞానాన్ని అంతా పొందారో ఈ ఆనాపానసతి ద్వారా పత్రీశ్వర్ మనకి ఎంతో గొప్ప చక్కటి మార్గం. కళ్ళు మూసుకొని కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చోని చాలా చక్కగా అద్భుతంగా ఎక్కడికి వెళ్ళబడలేదు, ఇంట్లోనే కూర్చొని చేసుకోమని చెప్పని చాలా చక్కగా వివరంగా చెప్పి అందరి ద్వారా చేపించబడుతూ ఉన్నారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఇంత గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చి ఇంత గొప్ప జ్ఞానాన్ని మాతో మీరు పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మా జ్ఞానాన్ని మీరు ఇంతసేపు విన్నందుకు నాకు ఎంతో చాలా ఆనందం చక్కగా ఉంది వేస్తుంది. మేడం. చాలా క్లియర్ గా బాగుంది మేడం. శ్లోకాలదంతా కూడా వివరణ, ధర్మాలది, ఆ కర్మల గురించి చాలా క్లియర్ గా చెప్పారు మేడం. నిష్కామ కర్మ, అకర్మ. అంటే అకర్మలో కర్మలు చేయాలి,
అకర్ముడుగా ఉండకూడదు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని ఆ కర్మలు చేసే దాంట్లో జ్ఞానవంతంగా పొంది ఆ జ్ఞానాన్ని పట్టుకున్న తర్వాత అంటనట్లుగా అక్కడ ఆత్మ సాక్షి భూతంగా ఉండి, అంటే తామరాకు మీద నీటి బొట్టు వలె అని అంటూ ఉంటారు కదా మేడం. అలా ఆ కర్మల గురించి కూడా చాలా చక్కగా వివరించారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడం తో మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మేడం చాలా బాగా చెప్పారు. సో మీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీ లైఫ్ కంపేరింగ్ గా మళ్ళీ భగవద్గీత శ్లోకాస్ తీసుకొని కంపారిజన్ గా బాగా చెప్పారు. సో ఎవరైనా ఈజీగా కనెక్ట్ అయ్యి ఎలా ఆలోచించాలి అనే ఎగ్జాంపుల్స్ కూడా బాగా ఇచ్చారు. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. క్లోజ్ చేసుకుందామా మేడం? మరొకసారి మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు అందించారు. అలానే జూమ్ లోకి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, ఇంత గొప్ప జ్ఞానం అందుకున్న మీ అందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, సెషన్ క్లోజ్ చేసుకుందామండి. శుభరాత్రి.